పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నాగపూర్ టు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతులం. నా పేరు బూర్గుల రామచంద్రరావు, పోచారం గ్రామం, పర్కాల్ మండలం. మాకు మొదట గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మాకు తెలియదు. 2019లో మార్చి నెలలో గ్రీన్ఫీల్డ్ హైవే మొదటి నోటిఫికేషన్ వెలువరించారు కేంద్ర ప్రభుత్వం వారు. అప్పుడు కరోనా పీరియడ్ కాబట్టి 2 సంవత్సరాలు వాళ్ళు ఏం పని చేయలేదు, మాకు తెలియదు. ఆ తర్వాత 2021 మార్చి 10 రోజు మళ్ళీ రీనోటిఫికేషన్ వేశారు గ్రీన్ఫీల్డ్ హైవే గురించి. 2021 నుండి మేము ఈ గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మేము చాలా అవస్థలు పడుతున్నాం. మా జీవితాలను సమాధి చేసే హైవే ఇవి. అందమైన గ్రీన్ఫీల్డ్ హైవే అని పేరు పెట్టుకొని మా చిన్న సన్నకారు రైతులను జీవితాలు నాశనం చేస్తున్నారు, మమ్మల్ని సమాధి చేస్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మాలాంటి చిన్నకారు రైతుల జీవితాలు పోతున్నవి. ఎవరు ఆదాని అంబానీ కోసం వేసే రోడ్లు మా నెత్తిన రుద్ది మాకు అతి తక్కువ నష్టపరిహారం చెల్లించు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోర్టు కేసులు ఎన్ని ఉన్నా కూడా వాటిని బేఖాతరు చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. అధికారుల దగ్గర పోతే చాలా చులకనగా చిన్నచూపు చూస్తున్నారు. మేము ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ప్రతి అధికారుల దగ్గర, ప్రతి నాయకుల దగ్గర పోయినాం. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ దగ్గరికి కూడా వెళ్ళి మా సమస్యను చెప్పుకున్నాము. వినతి పత్రం ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎవరు పట్టించుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు. మాకు 1953 చట్టం ప్రకారం కట్టిస్తాం. 1956 చట్టం ప్రకారం కట్టిస్తామంటున్నారు. 1956 చట్టం ప్రకారం ఇప్పుడు భూమి రేట్లు ఉన్నాయా? అధికారులు ఉద్యోగాలు తీసుకుంటున్నారా? మమ్మల్ని ఎందుకు ఇంత హింస చేయడం ఎందుకు? మా జీవితాలు దుర్భరమవుతున్నాయి. మేము భూమిని నమ్ముకొని బతికే వాళ్ళము. మాకు భూమి తప్ప వేరే జీవన ఆధారమే లేదు. ఇప్పుడు మీరు భూమి తీసుకుంటే సరైన నష్టపరిహారం చెల్లించాలి కదా. 3 లక్షల రూపాయలకు నోటిఫికేషన్, 3 లక్షల రూపాయలు ఇస్తామని మాకు నోటీసులు పంపారండి. 3 లక్షలకు అరగుంట వచ్చే పరిస్థితి లేదు. ఒక 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి ఏంటిది పరిస్థితి? ఎవరి దగ్గరికి పోయినా సరైన సమాధానం లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూలో పుస్తక విలువ ప్రకారం మీకు డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మేమేం చేయాలి? ఈ భూమి పోతే మేమేం బతకాలి? మా 3 పంటలు సారవంతమైన నేలలు, ఉమ్మడి వరంగల్ జిల్లా సారవంతమైన నేలలు, 3 పంటలు పండుతాయి. అలాంటి భూములను మీరు గుంజుకుంటున్నారు, బలవంతంగా గుంజుకుంటున్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళను బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు మా మీద. రైతుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం. మేమేం చేయాలి? ఇప్పటి వరకు ఎన్నో కేసులు వేసినాం, అయినా కేసులను పరిగణనలోకి తీసుకుంటలేరు. ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా నాయకులు ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని బైండ్ ఓవర్ పెడుతున్నారు. మాకు పోలీస్ స్టేషన్లో పొద్దంతా కూర్చుంటున్నాం. మమ్మల్ని బైండ్ ఓవర్ చేయకండి. మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ సరి అయిన నష్టపరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తాం. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణత్యాగాలకైనా సిద్ధమే, కానీ మేము భూములు ఇచ్చేది లేదు. అధికారులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరింది రైతుల స్థితిగతుల గురించి. రాజీవ్ గాంధీ ఇప్పుడు హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారండి. ఇక్కడ పంటల పరిస్థితులు, స్థితిగతులు, రైతుల గురించి వారు రాయడం జరిగింది లేఖ. దాన్ని కూడా ఇప్పటి ప్రస్తుత కలెక్టర్లు పట్టించుకోవడం లేదు. వాళ్ళు చెప్పారు కానీ ఇవ్వమన్నారా అంటున్నారు. రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఎకరానికి తక్కువ 25 లక్షల నుండి 3 కోట్లు 4 కోట్ల హైయెస్ట్ రేట్ హన్మకొండ జిల్లాలో అని చెప్పారు, రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడున్న కలెక్టర్ల దగ్గర పోతే వాళ్ళు ఉన్నదని చెప్పారు, కానీ మీకు ఈ అమౌంట్ ఇవ్వమని చెప్పారా అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రిజిస్ట్రేషన్ ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయి తీసుకురమ్మంటున్నారు. ఏదైనా ఎక్కడో ఒకటి అరకొర డాక్యుమెంట్ దొరికితే అది పట్టుకపోతే ఇంకో 10 గాల తీసుకురా అంటున్నారు. దొరుకుతాయా మాకు డాక్యుమెంట్లు? మాకు వారసత్వంగా వచ్చే భూములు అండి ఇవి. తాత ముత్తాతల నాటి నుండి వచ్చిన భూములు సాగు చేసుకుంటున్నాం. ఇలా కనీసం 5 ఎకరాల కంటే ఎక్కువ పెద్ద రైతులు లేరు. అంత చిన్నకారు రైతులమే. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే బహిరంగ మార్కెట్ ప్రకారం ధరలు చెల్లిస్తేనే మేము భూములు ఇస్తామండి. మళ్ళీ బహిరంగ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూలు సవరించలేదు. ఇప్పుడు మళ్ళీ సవరించి ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరలకు రీనోటిఫికేషన్ ఇచ్చి అవార్డు ప్రకటిస్తేనే మేము ఇస్తాం భూములు. ఒకవేళ అట్లా చేయని పక్షాన మేము భూములు ఇచ్చేది లేదు. మళ్ళీ అవార్డు ప్రకటించాలి, రీనోటిఫికేషన్ ఇవ్వాలి. 10 సంవత్సరాలు ఇప్పుడు 2019 నుంచి మా పోరాటం.
జీవన మరణ సమస్య అండి మాది. అక్కడ వ్యవసాయం చేయలేము, ఇక్కడ పని చేయలేము. ప్రతిరోజు ఎంఆర్ఓ పిలుచుడు, కలెక్టర్ పిలుచుడు, ఆర్డీఓ పిలుచుడు, పోలీస్ స్టేషన్ బతుకలంతా పోలీస్ స్టేషన్లే తెల్లారుతున్నాయి. మేము వ్యవసాయాలు ఎట్లా చేసుకోవాలి? మాకు ఈ భూమి ఉంటేనే కదా మాకు ఏమైనా అప్పు పుట్టేది, మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేది, మా పిల్లల చదువులకు, దేనికైనా ఈ భూమే మాకు. ఈ భూమి మొత్తం పోతే మాకు రైతు బంధు పోతుంది, రుణమాఫీ పోతుంది, ప్రతిదీ పోతుంది మాకు. మేము సర్వం కోల్పోతున్నాం. మేము ఇక్కడ భారతదేశ పౌరులం కాదా మేము? మమ్మల్ని ఎందుకు ఇంత చులకన చేయడం? ఒక హన్మకొండ జిల్లా అధికారి దగ్గరికి నేను రిప్రజెంటేషన్ ఇస్తే నా ముఖాన కొట్టిండండి. ఏం చేయాలి నేను? వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొమ్ము అడుగుతున్నాం మేమేమన్నా? వాళ్ళ ఆస్తులు అడుగుతలేము మేము. మాకు సరి అయిన నష్టపరిహారం మేమని అడుగుతున్నాం. ఎవరి సొమ్ము అడుగుతున్నాం? మా సొమ్ము గురించి మేము కొట్లాడుతున్నాం. మేము రైతులమే, వ్యవసాయం తప్ప మాకు వేరే వ్యాపకాలు ఏమి లేవు. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం? ఇప్పుడు గవర్నమెంట్ మా వాల్యూలు తెలియదు, ఆ భూమికున్న వాల్యూలు ఏందనేది. ఒక బ్యాంక్ ఒకటి లోన్ ఇవ్వాలంటే ఒక వాల్యూవర్ని పట్టుకుపోయి లోన్ ఇస్తాడు. మరి వీళ్ళెందుకు ఒక మధ్యవర్తిని ఒక ఏజెన్సీని పెట్టుకొని ఈ వాల్యూలు తీసుకోవటం లేదు? రైతులను ముంచడానికే కదా. రైతులకు ఏం తెలియదు, రైతులను వట్టిగానే ఇట్లా ఎంత అంటే అంత అకౌంట్లో పడేసి తీసుకుపోదామనే భావనలు ఉన్నారు. చులకన భావం అది కరెక్ట్ కాదు. మాకు సరైన నష్టపరిహారం ఒకే దఫా ఫస్ట్ అవార్డు ఇస్తారట. అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కలెక్టరేట్కి పోయి మేము బతిలాడుకొని మొరబెట్టుకుంటే మాకు పెంచుతారట. అదెంత ఆర్బిట్రేషన్లో పెంచుతారు. ఆర్బిట్రేషన్ మేము ఎన్నిసార్లు తిరగాలి? 3 లక్షలు అండి మమ్మల్ని? మేము బిచ్చగాళ్ళమా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను బిచ్చగాళ్ళు చేస్తున్నారు. మేము బిచ్చగాళ్ళం కాదు. మేము అవసరమైతే ఫ్రీగానే ఇస్తాం, కానీ మాకు న్యాయపరంగా జరగాలి. ఈ భూమే కదా మాకు జీవనాధారం. ఇంకొకటి మేము ఒకటండి, మన భారత ప్రభుత్వం రోడ్లలో ప్రపంచంలో అగ్రస్థానం తీసుకురాపోవాలనే ఆలోచనలు ఉంది. ఓకే, రైట్, మేము భూములు ఇస్తాం. మాకు 70% 70% వాటా అడుగుతున్నామండి. టోల్ రుసుములో 70% వాటా అడుగుతున్నాం. మాకు 70% వాటా ఇచ్చి తీసుకువెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఎంతనైనా వేసుకోవచ్చు. ఇక రైతుల భాగస్వామ్యంతో 2013 చట్టంలో రైతుల భాగస్వామ్యంతో ప్రాజెక్టులు నిర్మించవచ్చని 2013 చట్టం చెప్తున్నది. దాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? 56 చట్టం అంటారు. 1950 రైతులు 1956 చట్టం వేసి రుద్దడం ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని పూర్తిగా దీనస్థితికి తీసుకెళ్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము మొరపెట్టుకునేది ఏంటంటే, బహిరంగ మార్కెట్ ధరలకు మళ్ళీ నోటిఫికేషన్ వేసి మాకు ధరలు ఇస్తే, బహిరంగ మార్కెట్ రేట్లు ఇస్తేనే మేము భూములు ఇచ్చడానికి ముందుకు వస్తాం. లేకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. ఇవాళ డూ ఆర్ డై పరిస్థితులు ఉన్నామండి మేము. డూ ఆర్ డై గాంధీ నినాదం శాంతియుతంగానే వచ్చిన ఇన్ని రోజులు. ఇప్పుడు శాంతియుతంగా పోరాటం అనేది జరగని పరిస్థితిలో పోలీసులు మాత్రం మా మీదకి వస్తే మాత్రం మేము ఊరుకోం. దయచేసి పోలీస్ శాఖ వారికి కూడా తెలుపుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మా మీదకి రాకండి. మా చెల్ల మీదకి, చిలకల మీదకి మీరు ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా మేము ఊరుకునేది లేదు, సహించే పరిస్థితి లేదు. దయచేసి గమనించండి. పోలీస్ శాఖ వారికి కూడా తెలుపుతున్నాము. ఎవరైనా ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ మమ్మల్ని సంప్రదించిన తర్వాతనే డ్రోన్ సర్వేలు కానీ ఏ సర్వేలు కానీ చేయండి. మమ్మల్ని సంప్రదించకుండా ఎవరినో ఒకరిని డ్రోన్ సర్వే తీసుకోరని రాళ్ళు బాతమని పంపిస్తున్నారు. రాత్రికి రాత్రి వస్తున్నారు. మేము భయపడుతున్నాం వాటి గురించి. ఆ రాళ్ళను చూసి ఏంది ఇదని. మాకు ఏదైనా కూడా చెప్పుకుంటూనే చేయండి. మాకు చెప్పకుండా మాత్రం భూముల మీదకి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ ఎకరానికి 3 లక్షలు అండి. మన ఉమ్మడి వరంగల్ జిల్లా, మాది పోచారం. 10,000 మంది వెళ్తాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో. నాగపూర్ టు విజయవాడ పోతుంది, మంచిర్యాల. మేమంతా బాధితులే, ఊరికొకరు ఉన్నాం. ఒక విలేజ్కి 100 మంది ఉంటారు. అదే అన్న, మన దగ్గర టేకుమట్ల స్టార్ట్ అవుతుంది. భూపాలపల్లి జిల్లాలో టేకుపల్లి, గిద్దముత్తారం, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి, పరకాల తర్వాత ఊరుగొండ,
మల్లకపేట, సంగ్యం, గంగదేవిపల్లె, సంగ్యం, పర్వతగిరి, నెక్కొండ, మహిబాద్, కే సముద్రం, మహిబాద్ తర్వాత ఖమ్మం. ఒక విలేజ్కి 100-200 మంది వెళ్తాం. ఒక 10,000 మంది వెళ్తాం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. ఒక గుంట నుంచి 3 ఎకరాల 5 ఎకరాల వరకు పోయే రైతులు ఉన్నారు. కోట్లలో ఉంది. ఊరుకో తీరు ఉన్నదండి. ఊరుకొండ ఉండదు అనుకోండి, ఊరుకొండ ఉండదు అనుకోండి, 4 నుంచి 5 కోట్ల దాకా ఉంటుంది. కష్టం వస్తే దాన్ని అడుగు కార్యక్రమం మట్టి తీసుకున్నా సరిపోతుంది. 5 కోట్లు వస్తాయి. హన్మకొండ జిల్లాలో పర్కాల, సీతారాంపురం, వెల్లంపల్లి, పోచారం, సీతారాంపురం అన్న గుంటకు 10 లక్షలు ఉన్నది. ఒక గుంటకు 10 లక్షలు ఉన్నది. దాని పేపర్ కూడా ఉన్నాయి. మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. వచ్చిళ్ళు కొలతలు అప్పుడు వచ్చాను కానీ ఎప్పుడు వస్తలేదు. సర్వే చేసుకుంటప్పుడు వచ్చింది తప్ప కానీ ఇప్పుడు వచ్చిళ్ళు ఎన్నోసార్లు వచ్చారు. వాళ్ళు పెట్టనిస్తారు. వాళ్ళు పెడితే మేము పీకేస్తున్నాం. ఎక్కడ ధర అక్కడ బయట మార్కెట్ ప్రకారం 3 రెట్లు మాకు నష్టపరిహారం ఇవ్వాలి. సుమారు 2 కోట్లు ఉన్నది. పోచారంలో 2 కోట్లు ఉన్నది. దానికి డాక్యుమెంట్ ఉన్నది, ఎవిడెన్స్ ఉన్నది. అది పట్టుకుపోయి నేను ఇస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొక 10 డాక్యుమెంట్స్ ఏమంటున్నారు. జేసీ మాది భూపాల్పల్లి డిస్టిక్ మాది మొగుళ్ళపల్లి గ్రామం, మొగుళ్ళపల్లి మండలం, నాగ్పూర్ టు అమరావతి గ్రీన్ఫీల్డ్ 163Gలో మేము భూమి కోల్పోతున్న రైతుల తరపున మేము మాట్లాడుతున్నామండి. రైతుల తరపునే, రైతులం, బాధిత రైతులు. నేను కూడా రైతునే. ఎట్లా అంటే ఫస్ట్ నుండి మేము ఎప్పుడు 2019 నాడు ఇది స్టార్ట్ అయింది రోడ్డు. అప్పటి నుండి మా బ్రతుకులు ఎట్లా అంటే ఇంట్లో చస్తూ బతకాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం అటాక్ జరుగుతుందో అని. ఒక 2 సంవత్సరాలు వాళ్ళు మాకు రాకపోయేసరికి మాకు ప్రాణం నిమ్మలమైంది. ఏంటిది అని అంటే అది అట్లా వచ్చి వెళ్ళిపోయిందేమో, దాన్ని ఇక కరోనా టైంలో మర్చిపోయలేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళ ఎక్స్మిషన్ వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. మాకు సర్వే చేయడానికి వస్తే మేము అడ్డుపడితే డ్రోన్ ద్వారా చేయించారు. వాళ్ళు ఏమన్నా అంటే న్యాయపరంగా ఇప్పుడు ఎట్లా అడుగుతారని అంటే మేము అడిగితే ఏమంటారని అంటే న్యాయపరంగా మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదని అంటారండి. న్యాయపరంగా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎట్లా అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా పెంచాలి కదా. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సవరణ చేయాలి? వాళ్ళ దగ్గర కూడా మిస్టేక్ ఉంది కదా. మేము ఎంతో కొంత న్యాయమన్నా జరిగేది. మాకు స్టేట్ గవర్నమెంట్ సవరణ చేయకపోవడం ఒకటి కారణం. ప్లస్ మాకు రైతులు అంటే ఒక పిచ్చోళ్ళు సార్. మీరు బయట చూసినా అంతే ఉన్నది, మమ్మల్ని చేసినా అంతే ఉన్నది, మమ్మల్ని చూసినా అంతే ఉంది. రైతులు ఒక పిచ్చోళ్ళు. ఒక ఆఫీసర్స్ మీరు చదువుకొని ఒక స్టేజ్లో మమ్మల్ని సవరించమని మిమ్మల్ని మా దగ్గరికి పంపిస్తే అరే బాబు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని మీరు కరెక్ట్ వాల్యుయేషన్కు మీరెందుకు చేయలేదు? మాకు రిజిస్ట్రేషన్ ఉన్న వాల్యూ ప్రకారం మీరెందుకు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు? రైతులు పిచ్చోళ్ళు. వచ్చిన ఆఫీసర్స్ అయినా ఏదో ఒక కారణం వల్ల ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, మీరు అప్పుడు నష్టపోవాల్సి వస్తుంది అని మాకు చెప్పడానికే కదా అధికారులను మాకు పంపించేది. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ. ఇప్పుడు అడుగుతారు మాకు, మీకు ప్రూఫ్ లేదు, మీరు 50 కోట్లకు అమ్ముకుంటే మాకేం అవసరం అని అంటారు. ఒక స్టేట్ గవర్నమెంట్ చేసిన తప్పుకు రైతులు ఎంత బలైపోతారు. మా దగ్గర ప్రూఫ్ ఎట్లుంటుంది సార్? మేము ఒక పిచ్చోళ్ళం, రైతు అంటేనే పిచ్చోళ్ళలాగా చేసేస్తాళ్ళు ఇవాళ రేపు. మేము స్టేట్ గవర్నమెంట్ దగ్గరికే పోవాలని అనుకుంటే ఆర్డీఓ గారు నిన్ను ఏమంటారని అంటే ఎక్కడెక్కడి నుండో రోడ్ వస్తుంది, నువ్వు ఇక్కడి వరకు ఎట్లా నడిచొచ్చినావు అని అడిగిండు నన్ను ఆర్డీఓ. అంటే మేము ఇయ్యమని అంటలేము, మేము రోడ్ ఇస్తామని అంటాము. ఈ భూములను మేము ఇస్తాము, మేము అడ్డుపడము. జాతీయ రహదారికి మేము అడ్డుపడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డుపడతాము అని అన్నాము. ఇప్పుడు మేము ఒకటి మెట్టు దిగొచ్చి అడ్డుపడమనే చెప్తున్నాం. మేము
దేనికైనా అడ్డుపడం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలి. మా పిల్లలు మేము ఎట్లా బ్రతకాలి సార్? మేమేమన్నా జాబులు చేసి మేము చదువుకునే వాళ్ళం కాదు కదా. ఒక ఆఫీసర్స్, ఒక కలెక్టర్ కొడుకు, కలెక్టర్ కూతురు కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కూతురు డాక్టర్ కావాలి, ఒక రైతు కూతురు మా భూమి ఇచ్చి రైతులాగానన్న బతికే రోజులు కూడా పోతున్నాయి. మేము ఇప్పుడు ఊడవడానికి కూడా అదే రోడ్డు మీద, మీరు వేసే రోడ్డు మీద మేము ఊడుస్తా అన్నా కూడా ఊడవనివ్వరు. రేపు ఊడిస్తే మాకు రోజుకింత కట్టివని అన్నా కూడా ఊడ్చేటోళ్ళు వేరే వస్తారమ్మా, మేము నియమించుకున్న వాళ్ళు అని అంటారు. ఎందుకు ఇవ్వాలి సార్ మేము రోడ్డు? దేనికోసం ఇవ్వాలి? 3 పంటలు పండే భూములకు నిన్న ఆర్డీఓ గారు అడిగిళ్ళు కదా, ఇట్లా చూపించి యాజ్ ఏ రూల్, ఇది రూల్, మేము చట్టంలో ఉన్న ప్రకారమే చేస్తాం. మాకు పైనుండి చట్టం ఏం చెప్పిందో అదే చేస్తాం. మీకోసం మేము బలైపోం కదా, మాకు పిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడిండు ఆర్డీఓ సార్ నా దగ్గర. మంగ్లీలాల్ సార్ మా ఆర్డీఓ నిన్న మా విలేజ్కి వచ్చిండు. వస్తే మేము అడ్డుగా మాట్లాడితే మీకు ఏం అర్థం కావట్లేదా నేను చెప్తే యాజ్ ఏ రూల్ అని కొడతాండు. రూల్ ఎందుకు తెలియదు సార్? అన్ని రూల్స్ ఎరికే. మేము పురాగా పిచ్చోళ్ళం కాదు, పురాగా మంచోళ్ళం కాదు అన్నట్టు బ్రతుకుతాం. రూల్ అని అంటే ఎట్లా, ఏ విధంగా రూల్ మాట్లాడతారు సార్? మీకు ఇగో స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మీరు చేస్తాం. మీరు నియమించుకున్న అధికారులే మాకు ఈ రోడ్డు వేయమని చెప్తాళ్ళు. మా పైన ఫోర్స్ జరుగుతుంది. అదే నియమించుకున్న అధికారులకే ఇప్పుడు మీరు నియమించిన అధికారులే కదా, మేము మీకు మొరపెట్టుకుంటాం. మాకు న్యాయపరంగా మీరు రేట్లు కట్టిస్తే మేము ఇవ్వడానికి రెడీ. మాకు అందులో ఏ అబ్జెక్షన్ లేదు. మా పిల్లలు కానీ మేము కానీ ఎట్లా బ్రతకాలి? మేమేం చదువుకున్న వాళ్ళం కాదు, కనీసం వాళ్ళని చదివియాలన్నా కూడా మా స్థితిగతులు కరెక్ట్ లేవు. ఇవ్వాలా మా ఫ్యామిలీ ఈ ఒక్క రోడ్డు పోతే మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఇప్పుడు నాకు 2 ఎకరాలు పోతుంది, ఉన్నది 2 ఎకరాలు. 2 ఎకరాలకు వెళ్ళి ఇటొక గుంట మిగులుతుంది, ఇటో 4 గుంటలు అటొక గుంట మిగులుతాయి. ఆ గుంట కూడా ఆ మట్టి కిందనో తొక్కుడు కిందనో పోతుంది. ఏమన్నా అంటారు కదా, ఉన్న భూమికి వాల్యుయేషన్ రాదా అని మాట్లాడుతున్నారు సార్. ఈ రోడ్ వల్ల ఉన్న భూమికి వాల్యుయేషన్ ఎక్కడ వస్తుంది? నాకు ఉన్నదే 2 ఎకరాలు. 2 ఎకరాలకి వెళ్ళి ఇటో గుంట అటో 4 గుంటలు మిగులుతుంది. ఆ 4 గుంటలు అది కొనేటోడెవడు? ఆడికి వచ్చా 4 గుంటలకు వాడు పెట్టేటోడెవడు? కనీసం ఏదన్నా పెట్టుకొని బతుకుదామన్నా కూడా అది గ్రీన్ ఫీల్డ్, హైవే కాదు. అక్కడ ఏముండవు, 24 ఫీట్ల హైట్ రోడ్డు. మేము అక్కడ ఏం చేసే పరిస్థితి? ఎలా బ్రతకాలి? ఏ ఆఫీసర్ అయినా ఎవరైనా రూల్ ప్రకారం పోదామని అనుకునే వాళ్ళు మాకు కూడా రూల్ ప్రకారమే చెప్పి చెయ్యాలి సార్. రాళ్ళు నైట్ వచ్చి పాతీరు సార్ మాకు రాళ్ళు. ఏ కారణం చేత పాతిల్లానంటే మేము తీసేసినామని చెప్పినాం డైరెక్ట్. ఒక స్టేట్ గవర్నమెంట్ ఏ పని చేసినా కూడా మాకోసమే అని అంటున్నారు కదా సార్. ఒక స్టేట్ గవర్నమెంట్కు మేము ఇప్పుడు సార్ చెప్పినట్టు డూ ఆర్ డై, చంపడానికైనా చావడానికైనా రెడీ సార్. ఏ పోలీస్ ప్రొడక్షన్ మమ్మల్ని ఏం చెయ్యలేదు. ఇట్లా అయినా కూడా మా ఫ్యామిలీలు డిస్టర్బెన్స్ అవుతాయి, అట్లయినా ఫ్యామిలీలు డిస్టర్బెన్స్ అవుతాయి. ఏ పోలీస్ ప్రొడక్షన్ వచ్చినా కూడా మేము తగ్గేదే లేదు. ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ, తీసుకోవడానికైనా రెడీ. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.